విషయాలు యోగాన్ని మేము అనుసరిస్తామని చెప్పినటువంటి మూలకారకుడు కాదు వివేకానంద. కాబట్టి ఈరోజు వివేకానంద యొక్క ఛాయలు, వివేకానంద యొక్క ప్రభావము భారతదేశానికి పరిమితంగా గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచానికి వివేకానంద వెలుగు, ప్రపంచం యొక్క ఆలోచన. హలో, హాయ్ అందరికీ, అస్సలాము అలైకుం, నమస్తే. ఈరోజు వివేకానంద 106వ పుట్టినరోజు అనమాట. సో అందుకోసమని ఇక్కడ మీటింగ్ అరేంజ్ చేశారు. ఎమ్మెల్యే వాళ్ళందరూ వచ్చారనమాట. సో ఇక్కడ స్పీచ్ ఇస్తున్నారు ఆయన గురించి చెప్తూ. సో అయితే ఇక్కడ మా అమ్మాయి శారీస్ అన్నీ చక్కగా మడత పెడుతుందండి. ఎన్ని శారీస్ ఉన్నాయిందని తీసి మొత్తం చూస్తుంది. ఇవి కట్టుకో మమ్మీ, ఇవి బాగున్నాయి కదా అని చెప్పేసి మొత్తం నీట్గా సర్దుతుందనమాట. రేపు మార్చ్ మా పెళ్లి రోజు, అలాగే ఏప్రిల్ నా బర్త్డే, లైన్గా ఇంకా మా అబ్బాయి మా అమ్మాయి బర్త్డేస్ వస్తాయి. ఇంకా చూస్తుందనమాట ఏ శారీస్ చూద్దాం కట్టుకోవచ్చు అని చెప్పేసి నాకు. సో ఇప్పుడైతే ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు. ఇంకా కొద్దిగా డల్గానే ఉంది హెల్త్. సో అందుకోసమని కెలాగ్స్తో బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేస్తున్నాను. పాలు ఉన్నాయి, ఇంకా ఎందుకులే కెలాగ్స్ చేస్తే తొందరగా అయిపోయింది అని చెప్పేసి చేస్తున్నాను అనమాట. ఇది వెయిట్ లాస్కి చాలా బాగా హెల్ప్ అయింది. వెయిట్ లాస్కి తినాలనుకుంటే ఇందులో షుగర్ యాడ్ చేయకుండా హనీ యాడ్ చేసుకోవచ్చు. ఇందులో డ్రై ఫ్రూట్స్ ఉంటాయండి, అలాగే ఓట్స్ ఉంటాయి కదా, మంచిది వెయిట్ లాస్కి. అలాగే ఒక కప్పు తింటే చక్కగా కడుపు నిండిపోయిద్ది, చాలాసేపు వరకు ఆకలే వేయదు. చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనవచ్చు దీన్ని కూడా. ఇంకా అందరికీ ఒక్కొక్క కప్పు సరిపోయిద్ది. ఇప్పుడైతే ప్రజెంట్ నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. తర్వాత మా పిల్లలు తింటామని చెప్తే నేను ట్యాబ్లెట్స్ వేసుకోవాలి కదా, అందుకని నేను ఇప్పుడు తింటున్నాను అనమాట. ఇది ఇంకోలాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నైట్ సోక్ చేసుకొని రాత్రిపూట ఇవి కెలాగ్స్ బాయిల్ చేసిన మిల్క్లో వేసుకొని చక్కగా అందులో చియా సీడ్స్ అవన్నీ యాడ్ చేసుకొని ఇంకా మార్నింగ్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇంకా మార్నింగ్ అయిన తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసేసి మనకు కావాలంటే టేస్ట్ని బట్టి పొమోగ్రానైట్, అలాగే యాపిల్, బనానా, మనకి ఇష్టమైన ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని చక్కగా తింటే చాలా హెల్దీ, చాలా వరకు కడుపు నిండుగా ఉంటుంది, ఆకలి వేయదు, వెయిట్ లాస్ అవుతాము. మంచి ఆప్షన్ అనమాట. మంచి బ్రేక్ఫాస్ట్ అనొచ్చు, అలా కూడా తినొచ్చు. నేనైతే ఇప్పుడు ఇట్లా తీసుకుంటున్నాను. ఈరోజు కూరగాయలు ఇంకా తీసుకురాలేదు కాబట్టి ఏం లేవండి. అందుకోసము కోడిగుడ్లు ఉంటే మా అమ్మాయి ఫ్రైడ్ రైస్ లాగా చేసింది. సో అవి తింటున్నాము. ఇంకా తర్వాత మా అబ్బాయికి పెట్టాము. మా అబ్బాయి తినేసిన తర్వాత ఇంకా ఈవినింగ్కి మేము ఇప్పుడు వాకింగ్కి వెళ్తున్నాము. మా అమ్మాయి కొద్దిగా డల్గా ఉంటుంది కదా, బయటికి చిన్నగా నడిచి వెళ్దాంరా మమ్మీ, వాకింగ్కి చేసినట్టుండిద్ది, ఇట్లాగా రైతు బజార్ దగ్గరికి వెళ్ళి కూరగాయలు తెచ్చినట్టు ఉంటుంది అని చెప్పింది. సరే అని వెళ్తున్నాము. మా అమ్మాయి సెంటర్లో బస్ ఆగిద్ది కదండి, దానికి ఆపోజిట్ రోడ్లోనే అనమాట రైతు బజార్, చాలా దగ్గరే. సో కూరగాయలు కూడా లేవులే, వెళ్దామని వెళ్తున్నాం అనమాట. కానీ చేతిలో సంచి తీసుకోవడం మర్చిపోయామండి. ఇంకా మళ్ళీ వెళ్ళి అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ బ్యాగ్ తీసుకొని వచ్చేటప్పటికి వెళ్దామని మా పెద్దక్క వచ్చింది మా ఇంటికి చూద్దామని. సో మా పెద్దక్క అంటే మా పెద్ద తోడి కోడలు, నాకు అక్క ఇద్ది కదండి. సో ఆవిడ వాళ్ళ అమ్మాయికి చిన్న బాబు పుట్టాడు రీసెంట్లీ. సో వచ్చారనమాట, అసలు రాలేదు మా ఇంటికి. అందుకోసమని అమ్మాయి బాబుతో వచ్చిందనమాట. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళతో టైం స్పెండ్ చేసాము. తర్వాత వాళ్ళు ఇంకా మాట్లాడి వెళ్ళారనమాట. సో ఇదైతే మా అపార్ట్మెంట్ స్ట్రీట్ అనమాట. ఇక్కడ చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే హాలిడేస్ ఇచ్చారు కదండి, స్కూల్స్ ఇక్కడ 2 ఉన్నాయి, అందుకు కొద్దిగా ప్లెజెంట్గా ఉంది. లేకపోతే హడావుడి గొడవగా పిల్లల
గోలలు కేకలు వినిపిస్తూ ఉంటాయి అన్నమాట. నేషనల్ యాంథమ్, ప్లెడ్జ్ అన్నీ వినిపిస్తాయి అన్నమాట ఇక్కడ నుంచి. సో తర్వాత ఇట్లాగా ఉండిద్ది అనమాట. స్ట్రీట్ గ్రీనరీగా చాలా బాగుంటుంది, ప్లెజెంట్గా ఉంటుంది. నాకు చాలా బాగా నచ్చింది ఇలా ఉంటే. సో చూసారా ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు. చాలామంది ఊళ్ళోకి వెళ్ళిపోయారు కదండి, పాపం వీళ్ళు వెళ్ళలేదేమో, ఆడుకుంటున్నారు వీళ్ళిద్దరు ఇక్కడ. సో తర్వాత ఇక్కడ చెట్టు ఉందండి, 4 o'clock అవర్స్ అని అంటారు. సో ఈ చెట్టు ఎప్పుడు చూసినా సీడ్స్ ఉండట్లేదు. ఈసారి చెక్ చేద్దామని వెళ్ళి చూస్తే 2 సీడ్స్ దొరికాయి. చాలా బాగుంది కలరు, ఎప్పుడు చూడలేదు. పర్పుల్ పింక్ షేడ్లో రెడ్ కాంబినేషన్ అక్కడక్కడ డాట్స్ లాగా ఉంది, చాలా బాగుంది. ఇలాగ కలెక్ట్ చేసుకొని ఇలా పెట్టుకుంటానండి నేను చెట్లు. ఎక్కడ చూస్తే అక్కడ నచ్చింది అనుకోండి, కొమ్మలు అడిగి అన్న తీసుకుంటాను, లేకపోతే అలా తెచ్చుకొని పెట్టుకుంటాను అన్నమాట ఇంట్లో. ఇప్పుడు చూడండి ముగ్గులు ఎంత బాగా వేశారో. ఇప్పుడు సంక్రాంతి అందరూ బాగా చక్కగా ముగ్గులు వేస్తున్నారు కదా, కలర్స్లో బాగా వేస్తారు ముగ్గులు ఈ స్ట్రీట్ అంతా. సో చాలా బాగున్నాయని చూస్తున్నాను. మీరు సంక్రాంతి బాగా జరుపుకున్నారా? మీ అందరూ పిండి వంటలు అవన్నీ చేసుకుని జరుపుకున్నారని అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకోసారి మీ అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి. సో ఇప్పుడైతే మార్నింగ్ అయిపోయిందండి. మార్నింగ్ మా వారు పొద్దున్నే చక్కగా మంచిగా ఉన్నాయి ఫ్రెష్గా టొమాటోలు అని చెప్పేసి తెచ్చారు. ఇవన్నీ నేను కలెక్ట్ చేస్తున్నాను. పచ్చి అంతా కింద వేసి కొద్దిగా పండిని పైన పెడుతున్నాను అన్నమాట. ఇప్పుడు కనుక ఈ టమాటాలు చట్నీ చేస్తే చాలా బాగుంటాయండి, మంచిగా ఉన్నాయి టమాటాలు. ఇట్లా ఉన్నప్పుడు టమాటా పచ్చడి పెట్టుకుంటే చాలా బాగా ఉంటుంది. సో ఈరోజైతే మా అబ్బాయి పెళ్ళికి వెళ్తున్నాడు. మా వారి పెద్ద అక్క కొడుకు, 4వ కొడుకు పెళ్ళి అనమాట. సో వెళ్తున్నారు. ఈవినింగ్కి చాలా రైస్, చాలా కర్రీ అంతా మిగిలిపోయిందని మా వారు పెళ్ళికి వెళ్ళి తెస్తున్నారనమాట. నేను వెళ్ళలేదండి, హెల్త్ బాగోలేదని చెప్పేసి. సో ఇప్పుడు అవన్నీ అరేంజ్ చేసుకొని మేము తింటున్నాము. సో ఇంకా నేను వెళ్ళలేదని మా అమ్మాయి కూడా వెళ్ళాలని చూసింది. నాకు సడన్గా కళ్ళు తిరిగిపోతున్నాయి, పడిపోయేటట్టుగా అనిపిస్తుంది. అందుకు ఇంకా నాకు తోడుగా మా అమ్మాయి కూడా ఉండిపోయింది. మా అబ్బాయి మా వారు వెళ్ళి మా కోసం అని ఇలాగా భోజనం తెచ్చారు. అక్కడ వచ్చిన రిలేటివ్స్ అందరూ చాలామంది అడిగారంట, ఏంది రాలేదు అని చెప్పేసి, ఇలా హెల్త్ బాగోలేదు అని చెప్పారనమాట. పెద్ద అక్క అంటే నాకు వదిన అవుతారు కదండి. సో వారికి 5 అబ్బాయిలు అనమాట. ఈ అబ్బాయి 4వ అబ్బాయి, ఇంకా ఒక అబ్బాయి ఉన్నాడు పెళ్ళికి. అబ్బాయి ఏమో చదువుకుంటున్నాడు ఇంకా. సో ఇలాగా జరిగిందనమాట ఆ రోజు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇప్పుడే చక్కగా పీజన్స్కి మొత్తం రైస్ పెట్టి వాటర్ పెట్టాను, చక్కగా తింటున్నాయి, వాటర్ తాగుతున్నాయి. ఇప్పుడైతే చలి చాలా బాగా పెరిగిపోయిందండి, చాలా మంచు పడుతుంది. ఇప్పుడు టైం చూస్తే 8-9 అవుతుందండి. ఇంకా చూసారా మంచు ఎలా ఉందో. మేము ఉండేది 5th floor కదండి, బాగా చలిగా అనిపిస్తుంది. సో ఈ క్లైమేట్ చాలా మంచు పడుతుందని తీస్తున్నాను. సో ఈరోజు లాస్ట్ డే, సంక్రాంతికి లాస్ట్ డే. చూసారా ఇది ఎద్దులు వస్తున్నాయి. ఎద్దులు చూసి నేను ఎన్ని సంవత్సరాలైందో. నేను చిన్నప్పుడైతే చక్కగా ఇలా వచ్చినప్పుడు బియ్యము, పాత బట్టలు ఉంటే పాత బట్టలు అవి వేసేదాన్ని. ఇలా నారదులు వాళ్ళు చక్కగా పాటలు పాడుకుంటూ బియ్యం వేయించుకుంటారు కదా, బియ్యం వేయమని బియ్యం వేసేదాన్ని. సో ఇవన్నీ గుర్తొస్తాయి అన్నమాట నాకు, మెమరీస్ ఇవన్నీ చూసినప్పుడు. అవన్నీ రికార్డ్ చేస్తున్నాను మా పిల్లలకి చూపిద్దామని, ఎందుకంటే ఇప్పుడు అసలు కనబడట్లేదు వీళ్ళందరూ. అందుకు ఇంకా చూపించచ్చులే ఉండిద్ది, యూట్యూబ్లోనే పెడుతున్నాను. ఇంకా ఇప్పుడు చూడండి మా అమ్మాయి ఆఫ్టర్నూన్ అయిపోయింది, చక్కగా ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేసి మొత్తం క్లియర్ చేసి మొత్తం సర్దుతుందనమాట. నాకు హెల్త్ బాగోలేదు. నా హెల్త్ బాగున్నప్పుడు
చెప్పుకున్నాం అంట మేమిద్దరం చక్కగా ఫ్రిడ్జ్ మొత్తం సర్దుదాము హాలిడేస్ కదా అని చెప్పేసి. ఇప్పుడు నా హెల్త్ బాగలేదని ఇంకా మా అమ్మాయే చేస్తుంది. చక్కగా నీట్గా చేసిద్దండి పనులన్నీ, బాగా చేసిద్ది అనమాట. స్టడీ కూడా అలాగే చక్కగా చదువుకునేది, మంచి రెస్పాన్సిబిలిటీగా ఉంటుంది, అన్నిట్లోనూ చక్కగా బిహేవ్ చేసిద్ది. మా అమ్మాయిని చూస్తే చిన్నప్పుడు నేను ఇలాగే ఉండేదాన్నండి. కల్చరల్ యాక్టివిటీస్లో, స్పోర్ట్స్లో అన్నిట్లో పార్టిసిపేట్ చేసేదాన్ని. అన్నిట్లో ఎంత కాకపోయినా సెకండ్ థర్డ్ ప్రైజ్ అయినా వచ్చేది నాకు. సో అలాగే సేమ్ మా అమ్మాయి కూడా మొన్న రీసెంట్లీ 2 కప్పులు అంటే పెద్ద సిరమిక్ కప్స్ 2 తెచ్చింది, ప్రైజ్ గెలుచుకొని అనమాట. ఇలాంటి చాలా తెస్తుంది, చాలా వస్తాయి. అలాగే స్టడీ కూడా చాలా బాగా చేసిద్ది, చక్కగా చదువుకునేది అనమాట. ఒకళ్ళు చెప్పకుండానే తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోయింది చకచక. సో ఇప్పుడు మా అబ్బాయి వస్తే ఇంకా పాయసం ఇచ్చారండి, పొంగలి అవి ఇస్తారు కదా పండగకి. సో అది తింటున్నాడు. సో ఇదేనండి వీడియో. 4 డేస్ది వ్లాగ్ లాగా చేసి పెట్టాను. ఎలా ఉంది, మీ అందరికీ నచ్చిందా? తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మీరు చేసే లైక్స్, సబ్స్క్రైబ్స్ వల్ల నాకు మంచి ఎనర్జీ వస్తుంది. దానివల్ల మంచి మంచి వీడియోస్ చేయడానికి హెల్ప్ అవుతాయి. మంచి వీడియోతో కలుస్తాను.